చెప్పి చెప్పి ఆ శాస్త్రం మీదనే బోర్ వస్తున్నదుల్లా. కానీ ఏం చేస్తాం, మన సారు చేసే పనికి గా శాస్త్రం అయితేనే మంచిగా సూట్ అవుతుంది. ఇంతకీ ముచ్చడి చెప్పాలనా శాస్త్రం చెప్పాలా? శాస్త్రం చెప్పనిది ముచ్చడి చెప్తే అర్థం కాదు. కానీ ఏడు దాటినాక తెప్ప తగిలేసుడు, అక్కడ తీరినాక అవతలి గడ్డ ఎక్కుడు రేవంత్ సార్కు బట్టలతో పెట్టిన ఎడ్యుకేషన్ కావచ్చు. ఏంది నమ్మకం కుదురుతలేదా? అయితే గీ వార్త చూడుర్రి. ఇగో గీ ఫోటో బాగా చూడుర్రి. ఏదన్నా యాదికొచ్చిందా? ఎవరన్నా గుర్తుకొచ్చిండ్రా? యాది రాలేదా? అయితే గీ వీడియో చూడుర్రి. ఏదన్నా సీన్ యాదికొస్తున్నదా? అరే మన రేవంత్ సారు ఏడికి పోయిండు? ఎప్పుడు పోయిండు? సారు ఢిల్లీలో ఉన్నాడు కదా. సారును పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారేంది అని మీరు రంది వడకుర్రి. గా వీడియో ఇప్పటిది కాదు, 2022లా సారు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పటిది. బాసరల IIIT విద్యార్థులు ధర్నా చేసినప్పుడు సారు ముంగటి గేటుకెళ్ళి కాకుండా వెనక గేటు పొంటిపోయిండు. అది సుత ఎవ్వరు గుర్తుపట్టకుండా ఒక రైతు ట్రాక్టర్ మీద కూర్చొని మూతికి మాస్క్ పెట్టుకొని పోయిండు. ఇప్పుడు యాదికొచ్చుంటది మీకు. ఆయల్ల సారును ట్రాక్టర్ మీద తీసుకుపోయిన అన్ననే గీ సిందే సిరాజ్ అనే రైతు. నిర్మల్ జిల్లా బాసర మండలం లాబి అనే ఊరు ఈ అన్నది. రేవంత్ సారు IIITకి వస్తున్నాడని తెలిసి సారుకు సపోర్ట్ వల్కనికే పోయిండు. ఓట్లప్పుడు సుతా సారుకు మస్తుగా ప్రచారం చేసి ఓట్లేపిచ్చిండు. గింత చేసినా పాపం గీ సిరాజ్ అన్నోళ్ళ అమ్మకు రైతు రుణమాఫీ కాలేదంట. మొత్తం 2,25,000 రుణం ఉందట బ్యాంకుల మీద. 25,000 కట్టిరట. రేవంత్ సారు 2 లక్షల రుణాలన్నీ మాఫీ అని చెప్పిండు కదా. గ్రామ పంచాయతీ కాడికి పోయి రుణమాఫీ అయినోళ్ళ పేర్లలో చూసుకుంటే సిరాజ్ అన్నోళ్ళ అమ్మ పేరు రాలేదట. ఆయంత పరేషాన్ అయ్యి, ఓ సారు నన్ను మర్చిపోయిర్రా? అప్పట్లో మిమ్ములా నా ట్రాక్టర్ మీద ఎక్కించుకొని బాసర IIIT విద్యార్థుల కాడికి తీసుకుపోయినా నాకు రుణమాఫీ కాలే, జర చూడుర్రి అని చెప్పుకుంటున్నాడు. हमारा है कि नहीं कर्जा आज कर तो कल कर तो बोले तो उन्होंने हम मतदान डाले, हम उसको बहुमत से निवड़ के लाए, तो अभी कर्जा नहीं माफ कर रहा हूँ. ये है कि नहीं अन्याय है साहब, अभी तो कर्जा माफ करो. हमारे अम्मा का नाम पे है 2,25,000 था, 2 लाख ऊपर के बंदी है. अभी है कि नहीं 25,000 बंदी है, 2 लाख रुपए कर्जा है, वो माफ होता बोले माफ नहीं हो रहा. हमारे को कर्जा नहीं दे रहे मैनेजर साहब. ఒక దిక్కు సారేమో పేపర్లల్లా టీవీలల్లా వీడియోలల్లా అందరికి రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు. ఇంకో దిక్కేమో లక్షలాది మంది రైతులు మాకింకా రుణమాఫీ కాలేదని ఇగో గీ సిరాజ్ అన్న లెక్క వీడియోలు తీసి సోషల్ మీడియాలల్లా పెడుతున్నారు. ఓ సిరాజ్ అన్న, సారు నీ పేరు లిస్టులకు ఎక్కించడం మర్చిపోయిండు కావచ్చు అని తోటి రైతులు చెప్తున్నారట రైతు సిరాజ్ అన్నకు.